కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగిలో ఉప్పర సహకార సంఘం కులదైవం అయినటువంటి శ్రీ భాగీరథ మహర్షి జయంతి ఉత్సవంలో మహోత్సవాల సందర్భంగా ఉప్పర సంఘం పెద్దలు ఊరు వాకిరి సురేశ్వర గుడి దగ్గర సంఘం అధ్యక్షుడు ఈరన్న ఆధ్వర్యంలో కులస్తులందరూ కలిసికట్టుగా వచ్చి భాగీరథ మహర్షి స్వామిని ఘనంగా పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కృష్ణ మానస మెడికల్ షాప్ బసవరాజు మాట్లాడుతూ ఉప్పర కులస్తులు అంటే శ్రీరామ వంశస్థుడైనటువంటి భాగీరథ మహర్షి చరిత్ర గల ఉప్పర నగర సంఘం ప్రభుత్వాలు ఉప్పర కులస్తులను అన్ని రంగాల్లో రాణించాలని బీసీడీ నుండి బీసీఏ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంఘం పెద్దలు మానవ మెడికల్ షాప్ బసవరాజు గుర్రం వీరేష్ లక్ష్మణ శివ బసవరాజు చిన్న వీరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గము కోస్గిలో ఉప్పర సాగర కులస్తుడైనటువంటి అపార భగీరథుడు అయినటువంటి మన భగీరథ మహర్షి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా భగీరథ జయంతిని జరుపుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వాలు మన ఉప్పర సాగరులని అన్ని విధాలలో అన్ని రంగాలలో రాణించాలని, మంచి మన కులస్తులని ఐకమత్యంగా ప్రభుత్వాలు గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. కోసిగి గ్రామ మండల మంత్రాలయం తాలూకా యావత్ ఆంధ్ర యావత్ భారతదేశ సగర ఉప్పర కులస్తులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా మన భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఎంతో సంతోషంగా సంబరంగా అధిక సంఖ్యలో వచ్చి భగీరథ జయంతిలో పాల్గొని కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరేగింపు చేద్దాం అనుకున్నాం, ఈరోజు చేయలేకపోయినాం. కాబట్టి మన ఊర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మన సగరులు మన ఉప్పర సగరులు అందరూ వచ్చి కలిసి ఐకమత్యంతో ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని ముందు అందరినీ కోరుకుంటూ, తర్వాత ఎంతో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మన కులస్థలం యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ చాలా వెనుకబడి ఉన్న కులం. మన కులం వృత్తి ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు. మనకి సరైన ఉపాధి లేక చదువు లేక మనం ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో వలస వెళ్తున్నాం. ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రతి ఒక్కరూ అందరూ వెనుకబడిన వర్గాలని మేము ఆదుకుంటాం, మేము బీసీలు పక్షపాతులం అని చెప్పుకోవడమే తప్ప మన బీసీలకి కానీ అందులో మన సగరులకు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి ఉపాధి కానీ కల్పించలేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా సగరులకు అందరికీ నిర్మాణ రంగంలో మాకు కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ప్రతి దాంట్లో మాకు ఏమంటారు బీసీ కార్పొరేషన్లో కానీ భవన నిర్మాణ పనుల్లో కానీ మాకు కొన్ని పనులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే ఇప్పుడు మన బీసీ కులగణన తర్వాత జనాభా లెక్కలు పిఎం మోదీ గారు అనౌన్స్ చేశారు. ఈ కులగణన తర్వాత మనకు పెద్ద ఎత్తున చంద్రబాబు గారు మనకు పనులు కల్పించి మన కులాన్ని మన సంఘాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన సగర్లకు అందరికీ మన ఉప్పర బంధువులకి బంధుమిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు కర్నూలులో ఈరోజు వచ్చే ఆదివారం ఇంకా వచ్చే ఆదివారం 4 వారాల పాటు 6, 7, 8 చదివే విద్యార్థులకు బాలికలకు మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఉచితంగా 10వ తరగతి వరకు మన వావిలాల కృష్ణమూర్తి సార్ గారు వావిలాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నారు. కాబట్టి
అది కూడా మన వాళ్ళు ఎవరైనా ఉంటే 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థినులు ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని ఆదివారం రోజు, శనివారం ఫోన్ చేసి మాట్లాడి ఆదివారం రోజు ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాపిచ్చేసి చదివించుకోదలుచుకున్న వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ పోయి ఎగ్జామ్ రాపిచ్చేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మన మండలము, మన తాలూకా, మన జిల్లా, మన ఆంధ్ర, యావత్ మన సమాజం అంతా ఏకతాటిపై వచ్చి మనకు రావాల్సిన రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే అందరూ ఐకమత్యంగా సాధించాలని మరొకసారి కోరుకుంటూ, మా కులాన్ని BC-D నుంచి BC-Aకి మార్చాలని ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని